అగండి రోయ్. ఎవరు మీరు? శామ్యుయల్ ఫెర్నాండో. ఓ తవరేనా? ఆంటోనీ ఫ్యాక్టరీ ఓనర్ కొడుకు. దేవుడి కోసం రాజ్యాన్ని వదిలే సెమినార్కి వచ్చారు గౌతమ్ బుద్ధులాగా. ఏంట్రా యేసు మార్గంలో ఇంకొకరు వచ్చారు. గాస్పెల్ గీతం సంగతి తెలిసింది కానీ ఫాదర్ కావడం అంత తేలికైన విషయం కాదు తెలుసా. ఆశపడి వచ్చి ఆ తర్వాత అది ఇది అనకూడదు. ఇక్కడ సౌకర్యాల కొరత కొంచెం ఎక్కువ. తెలుసు. ఇంట్లో బోలెడంత సొత్తు ఉండగా నీకెందుకు ఇదంతా? బ్రదర్ నా పేరు బగ్మన్స్. మిమ్మల్ని శామ్ అని పిలవచ్చా? సెమినార్కి ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? బ్రదర్ బర్గ్మన్స్ ఎందుకు వచ్చారో అందుకే. ఇంట్లో తాగడానికి గంజి లేదు, తిండి కోసం వచ్చా. అలాగే బైబిల్ చదివా. నేను ధ్యానం కోసం వచ్చాను, ఇంట్లో అవకాశం లేక. థియాలజీలో ఒక వాక్యం ఉంది, సైతానికి బైబిల్ కంఠోపాఠమని. ఆ తర్వాత నాకు బైబిల్ తెలుసు, ఆకలి తెలుసు. నాకు బైబిల్ మాత్రమే తెలుసు. క్లాస్లో మీడోతో సైతాన్ అన్న, యేసు తమ్ముడు అని బైబిల్ చెప్తుంది. మరి అన్నకేగా ప్రాధాన్యత. ఏమంటారు? ఈ క్లాస్లోనే చూడండి, నాతో కలిపి 12 మంది సైతాన్ మనుషులు, కానీ ఒకే ఒక్కరు యేసు మనిషి. ఏంట్రా ఏమంటారు? కడలి అల మీద దూర వయసు చిన్నదానా, ఒంటి చూపు చూస్తావే గాలి మీద పోయేదానా. ఏంటి అరుపులు ఇక్కడ? బ్రదర్ బర్గ్మన్స్, మీరే ఇక్కడ జరిగే మొత్తం ఇండిసిప్లిన్ కి కారకులు. చాలే ఊరుకోండి ఫాదర్. వాళ్ళ అమ్మా నాన్నని వదిలేసి మన్ను నమ్ముకుని ఇక్కడికి వచ్చారు. ఇదేమైనా చేయలా? వాళ్ళ కాస్త నవ్వితే పరలోకంలో ఉన్న దేవుడు ఏమైనా ఫీల్ అయిపోతారా ఏంటి? ఏం ఫ్రెండ్స్ ఏమంటారు? కడలి అల మీద దూర వయసు చిన్నదానా, ఒంటి చూపు చూస్తావే గాలి మీద పోయేదానా. ప్రార్థన చేయలేదు. ఏంటలా ఉన్నారు? ఏదో పునీతుడు పట్టా కోసం ట్రైనింగ్ కోసం వచ్చినట్టు. ఓకే చపాతీ తింటారు, అసలు మాంసాన్ని ముట్టుకోరు, ఎవరితోనూ నవ్వుతూ మాట్లాడరు. రోజు మీరు 5-6 సార్లు ప్రార్థన చేస్తారు. ఎందుకు ఇంత కష్టపడ్డా? సంతోషంగా ఉండకూడదని ఏ బైబిల్లోనూ చెప్పలేదు. తినండి. కడలి అల మీద బ్రదర్ బర్గ్మన్స్, లోపల ఏం చేస్తున్నారు? దయచేసి తలుపు తెరవండి. నువ్వు వెళ్ళమ్మా. క్రీస్తు మీద ఒట్టు. వద్దు ప్లీజ్, ఎవరికి చెప్పకండి. మీరు చెప్తే ఇక్కడ అందరూ నమ్మేస్తారు. ఆ తర్వాత నన్ను సెమినార్లో ఉండనివ్వరు. నన్ను నమ్ముకునే ఒక పెద్ద కుటుంబం ఉంది బ్రదర్. ప్లీజ్, 4 తమ్ముళ్ళు చదువుతున్నారు, 2 చెల్లెళ్ళకి పెళ్లి చేసి పంపాలి. మీరు గనక బయటకు చెప్తే నా కుటుంబం చిన్నాభిన్నమైపోతుంది, మా పరువు పోతుంది. ప్లీజ్ చేయకండి. ప్లీజ్ 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 క్షమించి వదిలేయండి. నేను చెప్పేది వినండి. అవును, నేను చేసిన పాపమే. దానికి ప్రాయశ్చిత్తంగా ఏం కావాలన్నా చేస్తాను. మీ కాళ్ళు పట్టుకుంటాను. నా మాట కాస్త వినండి బ్రదర్. అవును, నేను పాపినే. నేను చేసిన మొదటి పాపం మీలాగా స్థితిగల కుటుంబంలో నేను పుట్టకపోవటమే. నన్ను క్షమించమన్నానా? క్షమించమన్నానా? నేను చావుకి భయపడటం లేదు.
నీ పాపానికి భయపడుతున్నాను. అచ్చయ్ ఆబ్రా, ఎవరా నువ్వు? ఆ? పవిత్ర సేవీర్వా? ఒక పేదవాడి మనోవేదన అర్థం చేసుకోలేని నువ్వా దేవుడి పేరు చెప్పేది? లేదు, ఇప్పుడు నిన్ను చంపకూడదు. నువ్వు జీవించాలి. పాపాన్ని నీ కళ్ళారా నువ్వు చూడాలి బిడ్డ. పాపంలో నువ్వు తలకిందుల వారి, అప్పుడే నా పగ తీరేది. చూడు బర్గ్మన్స్, ఇక్కడ చదువుకున్న వాళ్ళందరిలో నువ్వే గట్టివాడివి. నీకు తెలిసినంతగా నాకు కూడా బైబిల్ తెలియదనుకో. దేవుని ముందు సుపీరియర్ని క్షమాభిక్ష కోరుకో. కోరను. ఎంత గొప్పవాడినైనా క్షమాభిక్ష మాత్రం నేను కోరను. బర్గ్మెన్స్, ఇక మీరు వెళ్ళొచ్చు. పవిత్రుడా, ఇప్పుడు మన ఆట మొదలైంది. రెట్టింపు రుణం త్వరలోనే తీర్చుకుంటాను. ఏం బిడ్డ? కడలి అల మీద దూర వయసు చిన్నదానా, కొంటె చూపు చూస్తావే. సాయం తలుపు తెరవే. ఎవరు? తొత్తుపడికని తలుపు తీయమనరా. అమ్మా. నీ తలుపు తీస్తావా ఇరిసిమంతవా? అమ్మా. నీ అమ్మ లేపరా. ఒరి తామసా, పిలవగానే వచ్చి తలుపు తెరవద్దేంట్రా? పో ఎలుపులు పో. ఎవరినొత్తో కేకై రోయ్. ఏయ్ వద్దు సాయం. ఒరే, నీ అమ్మ చచ్చిపడుందిరా. వారిని శవనట్టు పడుకున్నావా? ఓయ్ మాదాసు, ఉండి సాయం చచ్చిపోయిందిరా. శవాలు పెట్టి తెప్పించు. చెప్పు. ఒరే, ఎవర్రా సచ్చింది? మన గుండెది లేదు సాయమేరే. నిన్న వాంతపు సచ్చిందే. తర్వాత సచ్చేది నువ్వే తాత. ఇది పోయేదరట్టు కట్టి కూడా మొలవదు. ఎప్పటికైనా ఈ కంపకుండా సచ్చినందుకు సంతోషించు. ఇలా చూడు కిట్టి, ఇది దేవుడు బిడ్డలుండే కరుణాలయం. అయితే ఇప్పుడు ఏడ్ చేయమంటారు? అది అట్నే పడుంటే గబ్బు కొట్టుద్ది కదయ్యా. ఏడకి మాస్క్ రావడానికి పుల్లు దాయించింది. మళ్ళా ఖర్చు అవుద్ది. ఇలా ఆలయం వెలివేసిన వాళ్ళ కోసం ఊరు బయట బంజర్ భూమి ఉంది కదా, అక్కడికి తీసుకోండి. రక్తాలు ఇటురాయే, లోనికొచ్చి పడుకోయే, మంచం మీద తొంగుంటే మంచు పొగ్గగిల్లిపోతాదే. అట్టగబెట్టి పాతేయండి. అదంతా కుదరదా? పెట్టలేదా? ఇప్పుడు పెట్టా నుంచి తెమ్మంటావా? తీసుకురా తీసుకురా తీసుకురా. అది ఐస్ పెట్టే కాదు. అందులో పూర్తి చేయండి రా. ఓరా అవతల లాగి పారేరా. ఏదో ఆకాశం ఊడిపడ్డట్టు కొక్కెట్టి ఏడ్చేస్తాడు ఎంగుకుంటా. ఆడుకొచ్చావు పేగ తీసుకెళ్తా. తొందరగా తీసుకురండి రా, ఉద్దెక్కుతా ఉంది. కిట్టి, కుంటిది పెట్టలేకెళ్ళింది కానీ దాని కాలు పెట్టలేకెళ్ళినట్టుంది. అది ఇరిసి లోపల తోసేరా. అది సచ్చేసావరా. ఇరిసి లోపల తోసాయి. చచ్చిపోమాక గ్లాస్
పరలోక ప్రభువా, సహాయమేని అనబడే ఈమెను ఈ రోజు ఈ లోకము నుండి నీ వద్దకు తీసుకున్నావు. ఈమె తన జీవితం నుంచి చేసిన పాపమును మన్నించి మీ లోకమునందు మా ప్రభువైన యేసు పరలోక ప్రభువైన ఏంద్రా చిచ్చి సిగ్గు సచ్చినోడా ఉంపుడు దాని బిడ్డను కూడా తీసుకొచ్చినావా? ఈడెవడు నీకు వారసుడా? నాకు తెలవ కడగతున్నా ఈ పాపాన్ని కూడా తిండి పోషించమంటావా ఏంటి? ఊరికి అరవక ఆడేదో ఆకలేసి వచ్చి ఉంటాడు. పోరా పో. ఎందుకు పొమ్మంటనా? ఆ నెత్తకొచ్చి కూర్చోట్టుకో. ఈ పాపాన్ని నా తలకి నా కూతురు తలకి ఎవరు గబ్బుముండా? నువ్వు ఆకిలి ఎత్తుకుంటే వెళ్ళావే ఆ గబ్బు ఏడకొచ్చి అంటే నరికి పాచేస్తాను. నా కొంపలో స్విచ్ ఎక్కడానికి వచ్చావేంద్రా? ఏట్రా సూత్రం గుడ్లు తోడు పారేస్తానే అనుకున్నావు. ఇక్కడ కథలు ముట్టాలండి, కథలు ముట్టాలు మిస్టేక్ దొరకవు. పట్టణ 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 తవరి కోసం ఎన్ని చేపలు, సొందువాళ్ళు, కొరమీన్లు, నత్తలు, మట్టి గడుసులు, ఈలసలు, పూసలు అంటే పూసలు, కాటం ధర ఇష్టపడ్డ పూసలు. సార్ తీసుకుపోండి సార్, తీసుకుపోండి సార్, తీసుకోండి సార్. నీ మొహంలోని కళం చూసి పోనీ వేరవని 30 రూపాయలు సరికి 15 రూపాయలకి ఇస్తున్నా. ఇవ్వండి 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 15 రూపాయలు ఇవ్వండి, 15 రూపాయలు ఇవ్వండి సార్. 15 రూపాయలు సార్, మీకొద్దు నాకొద్దు, ఓ రూపాయి తగ్గించుకోండి. 14 రూపాయలు, 14 రూపాయలు ఎత్తుకొని చూసేసుకోండి సార్. రే ఏందిరా పోజా ఏం మాట్లాడుతున్నా? నువ్వేంది ఎడకొచ్చి చేపలు కొని పైసలు కొండ పోతావా ఏంది? అడిగేవాళ్ళు లేరనా? తెలిసనా ఇట్లా డబ్బులు తీరా 14 రూపాయలు ఇవ్వ తీసుకెళ్ళవయ్యా. 2 రూపాయలు తగ్గింది తీసిపోయా చెప్పాడు 2 రూపాయలు తగ్గించుకుని 12 రూపాయలు చేపలంటే వాళ్ళు కలిస్తే ఎవడు చేపలు అట్టడానికి పోకూడదు. అప్పుడు తెలుస్తుంది ఎట్టా చేపలు తింటారో అని. అట్టనా అది చేపలు తింటా మానేస్తారా? ఆనాక నువ్వే తింటావేంది మట్టినా యాదవ చెప్పొచ్చు. నేను కొత్తగా ఈ ఊరు చర్చికి ఫాదర్ గా వచ్చాను. ఫాదరో గాడియనో ఎవరైతే ఏంటి పని కానీ చేద్దాం. ఫాదర్ స్తోత్రం. ఫాదర్ స్తోత్రం. మా ఊరు చర్చికి కొత్త ఫాదర్ గారు వచ్చారు. స్తోత్రం. ఏంటి వాళ్ళ ఉన్నావు సావే? చూసారయ్యా చర్చికి ఏ గది పెట్టిందో. నెమ్మది. ఈ ఊళ్ళో క్రైస్తవులు ఎంతమంది? అంటే ఇప్పుడంటే మనోళ్లే 118 మంది ఉన్నారండి. అందరూ క్రైస్తవులేనండి. విశ్వాసం గురించి అడగకుండా ఉంటే మనకు మంచిదండి. ఫాదర్ అయ్యా 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 ఆగండి అయ్యా ఆగండి అయ్యా. అయ్యా తమరు అట్టే లోపల కూర్చుంటే కలిసేవండి అయ్యా. ఇట్లాంటి చోట ఏం చేస్తారో తెలవట్లేదు. ఏండా ఎవరైనా పుట్టుకోమంటే కబురు చేస్తానండి, వచ్చి ప్రార్థన చేస్తానండి.
ఇలా వచ్చి పట్టుకో. వస్తున్నానయ్యా. రండి అయ్యా రండి. ఎవరు రాలేదేంటి? ఎవరు రావాలండి? ఊరి వాళ్ళు. ఊరోళ్ళ కదా అందుకని ఈయన ఎక్కడికొచ్చారు. ఎండి చేపలు కొనడానికి వచ్చారా? ఈ ఊళ్ళో చర్చికి ఎవరు రారు. ఈ ఊళ్ళో చర్చికి ఎవరు రారని చర్చిదాస్ చెప్పారు. సరే పోన్లే అని చర్చిని ఇక్కడికి తీసుకొచ్చాం. మా పనులు కట్టు పడుకున్నాను. ఏముంది, మంచి వయసులో ఉన్న చర్చికి రావాలి అంతే కదా. ఈ వ్యవహారం మీద సాగదండి. నలుగురు ముసలములు వస్తే నేను వస్తాను సామే. అదే కాక ఆదివారం వస్తే నా మొగుడు ఎండు చేపలు చూసిన పిల్లిలా నన్ను చూసేస్తుంటే ఇదిగో సావులోనయ్యా, చర్చ్ గురించి దేవుడి గురించి తవరు మాకు చెప్పక్కర్లేదు. కావాలంటే మేమే తవరకు చెప్తాం. నీ బతుకి నువ్వు చెప్పొచ్చావే. నీ వ్యవహారం ఎవరిని అడిగినా చెప్తారు. నువ్వు చేపలకి వెళ్ళడం, సంద్రంలో సరుకులు మార్చడం. Bloody mouse. This is a samular. Samular is a kutsu. I am a tasu. Okay? ఫాదరయ్య ఇది టేపిటి కదా, ఇదేటికి? ఇది టేప్ పెట్టే. ఇందులో మాట్లాడితే నేను చర్చికి తీసుకెళ్లి యేసు ప్రభువుకి వినిపిస్తాను. ఇందులో ప్రార్థన కూడా చేయొచ్చు. రండి మాట్లాడండి. మేము ఏస్తో తిన్నగానే మాట్లాడుకుంటాం. మాట్లాడండి అయ్యా. అడలమ్మా, నా సంతతికి కూడు గూడు ఇచ్చి సల్లంగా చూడతాలే. తర్వాత ఎవరు? ఏం చెప్పాలో తెలవట్లేదే, సిక్కు ముచ్చేస్తుంది. మీరండి. మేరీ మాత, నా మొగుడు తాగి తాగి డబ్బులన్నీ కలిసి ఎడుతున్నాడు. ఆడికి మంచి బుద్ధి ఇయ్యమ్మా. నిన్ను ఏడుకుంటున్నానమ్మా, నా బిడ్డని సల్లంగా చూడమ్మా. నాకు మాటలు రాట్లేదే. మేరీ మాత, పక్కింటి పౌరుల దగ్గర కట్టాలు తట్టుకోలేకపోతున్నారమ్మా. ఇంకా చూసారా పాదరా? పిల్లలు కుదురుగా కూకుని చదవట్లేస్తావే, చక్కగా చదవపేలా చూస్తావే. నా మీద చెయ్యడిందో రాయిచ్చు కొడతా, చెవులు పిండేస్తా. సరే చెయ్యి వేయను. నీ పేరేంటి? నీ పేరేంటి బిడ్డ? ఎవడయ్యా నీ బిడ్డ? పోవయ్యా. పేరేంటి బిడ్డ? ఎవడయ్యా నీ బిడ్డ? పోవయ్యా. ఇందులో మాట్లాడతావా? రా, వచ్చి మాట్లాడు. ఏదోటి మాట్లాడు. ఏమనిపిస్తే అది మాట్లాడు. రే కుక్క నాక పంది దొంగ నాకుండే. రే ఇంకో బాలెళ్ళి తిట్టొద్దాను రా. రే రే నువ్వు రా. ఈ పాలు నేను చక్కగా మాట్లాడతాను.
రే పిడత మొహమా ఉడత మొహమా పెద్ద పుడిగి వారా నువ్వు మాట్లాడు. రే దున్నపోతా ఆంపోతా కొడితే బుర్రకాయ స్థితికొద్ది తర్వాత నీ చూపడం నాశనం కొండే మాట్లాడు. బుర్ర సింత పిక్కలా స్థితిలో కొడతా. సరే ఇంకేమనిపిస్తుందో మాట్లాడు. నీ చూపడం నాశనం తర్వాత కొండే ఏమనుకున్నావో మాట్లాడు. రే సిగ్గులేనోడా ఇంకా మాట్లాడు. రే దున్నపోతా ఆంపోతా మాట్లాడు. నాశనం కొండే అంతేనా? మాట్లాడబోయ్. ఏం కావాలంటే అది మాట్లాడు. నాకే అక్కర్లేదు. నాకు మా అమ్మ కావాలా? యాడుంది మా అమ్మ? యాడున్నావే అమ్మ? నన్ను ఇడిచిపెట్టిపోయావు ఎందుకే? యాడుంది మా అమ్మ? నాకు కావాలా? యాడున్నావా అమ్మ? నాకు కావాలరా మా అమ్మ. అయ్యా కిట్టయ్యా యాడున్నావురా? కిట్టి ఎవరి మీద కోపంతో అట్ట నరుగుతానా? వీడికా ఇంకెవరి మీద కోపం? వీడి కోసం గోషి ఇప్పుడు కనిపిస్తే ఎట్ట నరికి పోగులెట్ట అనిపిస్తుంది. ఏడు సమస్య అవును కదా. గడ్డం ఓయ్ సామే యాడున్నావురా? ఆ పెట్లో మాట్లాడి నువ్వు తుడిసేయాలా. నాకు మా అమ్మ అక్కర్లేదు. ఇట్టి నా అబ్బ కాదు. ఏదో ఒకరోజు ఆడు గొంతునే పిసికేస్తా. యాడుందిరా ఆ పెట్టే? ఓయ్ 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 ఆడదాసినవరా? భీమిలే నా బండి స్టార్ట్ చేయనా? ఏటోర్ రండి రండి ఎక్కడెక్కడే ఏటోర్ భీమిలే ఎక్కడెక్కడే ఏమే ఏటూరు మీదుగా వెళ్తే ఏమే ఆ ఊరు చూస్తే నీ మనసుకి పాత జ్ఞాపకాలతో ముందు బస్ ఎక్కండి. ఏటూరు కూర్చో. మాట్లాడుకునే నాతో రా. అరిచి గోల్ పెట్టేవో దొంగమని చెప్తాను. తర్వాత ఊరంతా కలిసి నేను కొట్టి చంపుతాను. దిగు. నా మీద చెయ్యడిందో ఆడకపోయినా వదలను. తాకుండా రాలిచ్చు కొడతాను. నా మీద చెయ్యతావా నిన్ను? తాగు తాగు. ఆదివారం చర్చికి రావాలి. స్తోత్రం. వీడే నేను చెప్పిన పిల్లాడు. చిన్నపిల్లలు ఉన్నాడు. ఉన్నమాట అంతరాంశమే. ఇట్లాంటి సైతం కొడుకులా ఉన్నాయి. ఇంతవరకు పడవ ఎక్కించలేదు.
ఇది కడల తల్లి నమ్ముకుని పొద్దు తిరుగుతావే కడలు పోకపోతే ఆ మాంసం మింగేస్తుంది. వీడు దేవుని బిడ్డ. వీడికి అనుభవం ఉన్నట్లేదు. ఒకవేళ ఏదైనా జరిగితే నన్ను అడగకూడస్తావే. ఈ కడల పోతు కావలోడు సావే లేదు, కడల గురించి తెలుసుకుంటాడు. వెళ్ళు, నీ కోసం చేస్తున్నా. భయపడకుండా వెళ్ళు. తగ్గిద్దాం. అమ్మా మెల్లగా పోనీరా, నా కళ్ళు తిరుగుతాయని నీకు తెలుసు కదా. ఏమన్నారు ఫాదర్? ఇంకొంచెం స్పీడ్ గా పోనా? గట్టిగా పట్టుకోండి. అచ్చుడు యాంటోని చూడరా, ఆదివారం మాస్క్ రాలేదు. ఆపరా వాడు. యాంటోని బతికిపోని అంటే మోటార్ సైకిల్ దేవుడే, ఆయనకి లీవు నోంతో తలంటుకోని అంటే పైన వింటున్నాడు, నీ మనసులోకి దూరి గుద్దు గుద్దుతాడు. నా మనసులోకి దూరి ఏం చేస్తున్నాడు? నీకు బుద్ధి పెరగాలని, నువ్వు చుట్టూ తగ్గించాలని, ఫాదర్ చెప్పిన మాట విని ఉత్తముడిగా మారాలి అని ఎదురు చూస్తున్నాడు. మెల్లగా వెళ్ళరా, ఎందుకు తొందర? టౌన్కి పోవాలిగా. ఆ నరుపులు కేకలు, కిక్కిరిసిన జనాల గుంపు, పొగ, కాలేజీ అమ్మాయిలు. కాలేజ్ ఆపరా, బండి ఆపరా, దిక్కిందకి. ఫాదర్ బండెక్కి కాలేజ్ అమ్మాయిని చూడడానికి వెళ్తాంట. ఫాదర్ దిగరా కిందకి. సంతోషంగా ఉపదేశాలు ఇస్తా వచ్చారు, ఇప్పుడు టౌన్కి వెళ్ళేటప్పుడు ఏడుతో అవుతారా? అవుతారండి ఫాదర్ చక్కగా. నమస్కారం. మీరు వెళ్ళి పని చూసుకురండి, నేను బండి చూసుకుంటా. నిన్ను నమ్మి మోసపోవడానికి ఇంకొకరిని చూసుకో. నేను తిరిగి వచ్చేదాకా ఇక్కడే ఉండాలి. ఫాదర్ స్తోత్రం. బాగున్నాను. ఏ ఫిలోమినా, ఇక్కడున్నమ్మా ఎక్కడికి వెళ్ళింది? నేను ఆ పేషెంట్ గురించి చెప్పాను కదా ఫాదర్. చర్చ్ నుంచి ఆథరైజేషన్ ఫామ్ తీసుకొచ్చాను. మీరు కొంచెం వీళ్ళతో మాట్లాడి అడ్మిట్ చేసుకోవచ్చు. ఓ పేషెంట్ పిల్ల, కాన్వెంట్ పిల్ల చూసారా? చూడలా. ఫాదర్ మీరెవరైనా చూసారా? లేదమ్మా. ఝాన్సీ నువ్వు చూసావా? అన్నా, ఈ కొట్టు బిర్యానీ రుచి నాలుకను లాగేసింది. ఏ డూళ్ళు ఎదిగినా కూడా ఇట్లాంటి బిర్యానీ దొరుకుతుందా? ఫాదర్ కూడా నువ్వు పార్సల్ కట్టావుగా? అదిగో బైక్ వెళ్తున్నారే, ఆయన కూడానా? ఫాదర్ 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 నన్ను వదిలి పోమాకండి ఫాదర్. పార్సల్ ఇవ్వు, పార్సల్ ఇవ్వు ఫాదర్ ఫాదర్ ఫాదర్. బస్ స్టాప్ దగ్గర ఆగినప్పుడు ఎక్కడ కదా బాయ్?
ఈ బస్ ఏ స్టాప్ లో ఆగితో తెలియదబ్బాయ్ తుని కటురు ఎటురు బిమిలి పని పని రైట్ వేసేసింది సొరసాప మీద నెప్పపడేట అనిపించింది తెలుసా మరే ఇలా మూతి మీద గుద్దేసి చాక్లెట్ చేతులు ఎత్తున్నావు సరే తీసుకుంటాను అదేంటి అదే ఆసుపత్రి నుంచా చెప్పుకుని వచ్చావా ఒంట్లో బాలేదేటి మాటలు రావా వినపడతాందా ఏ స్టాప్ ఎక్కడికి పోవాలా ఏటూరుకి ఒక టికెట్ నువ్వు టికెట్ తీసుకున్నావా ఏ స్టాపు ఏ బస్ స్టాపు ఎవరంటే వేసుకొచ్చావా ఏమయ్యా ఎవరైతే నీకెందుకు 5 రూపాయలకి దానికి టికెట్ కొట్టు అడిగింది చెత్త ప్రశ్నతో ఆనందం ఎత్తనా ఇవ్వు ఇదా ఈ టికెట్ బస్సులో ఇంకెవరో టికెట్లు తీసుకోవాలా టికెట్ టికెట్ బిర్యానీ తింటావా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఫాదర్ శ్యామ్ కోసం కొన్నాను ఆయన ఈ ఫుడ్ ముట్టుకోడు రుచిగా ఉంటుంది తిని చూడు ఆకలేసినప్పుడు తిని ఇక్కడ ఎడతాను కాన్వెంట్ నుంచి వచ్చావా ఎందుకు వచ్చేసావు ఎవడాడు బండకి తెచ్చేపడు దున్నపోతులా అయ్యా మా కాన్వెంట్ పిల్ల ఒక్క నిమిషం అయ్యా. ఏందమ్మా ఇది మదర్ నాకు ఆసుపత్రి వద్దు, గ్లూకోజ్ వద్దు. నేను మీతో వారిని మీరే నన్ను చూసుకోండి. పిల్ల మాట్లాడుతోందే నన్ను మళ్ళీ పంపకండి. అరే థామస్, ఆ కన్యాస్త్రీ పెంచే పిల్లని చూసినాక నీలో తేడా వచ్చిందా? నువ్వేంది తానేందిరా? తమ్మా ఏందిరా? సచ్చిదాసు నేను ఫాదర్ ని చూడాలా ఏంది రోయ్ ఎగురుడు మరీ ఎక్కువైపోనాదే. ఎక్కెక్కిందే మాత్రమే. తమ్మా ఎక్కువగా తాగావా? స్తోత్రం ఫాదర్. ఫాదర్ మతం మారుతానంటున్నాడు, క్రైస్తవ మతానికి వస్తాడంట. అంటే ఇప్పుడు ఏ మతంలో ఉన్నట్టు? తిండి మొత్తంలో అంతే కదట్రా. ఫాదర్ నేను చర్చిలో నా పేరెక్కించుకోవాలా ఫాదర్? నాకు జ్ఞాన స్నానం ఇవ్వండి ఫాదర్. ఒరే ఇట్రారా, వచ్చి నీ వంశం గురించి చెప్పు, ముందేమో చూద్దాం. దొరికిందా బాదరా? ఈడి ముత్తాత ఆ జేవియర్ తో వచ్చిన వాళ్ళలో ఒకడని రాసుందా? బిడ్డ పేరు థామస్. ఫాదర్ సొంత ఊరు ఏటూరు. అయ్యా ఏటిది? అమ్మ పేరు సహాయమే. చెప్పేదినండి. మా నాన్న పేరు కిట్టి కిట్టి బర్నబాస్. అరే ఎవరి పేరు నువ్వు చెప్తాండే? ఇది సర్కారోళ్ళ కాగితం రా. తమరేందయ్యా ఆడు చెప్పింది రాసేస్తున్నారు. రేపు ఆడు వచ్చి మన పీకలట్టుకుంటాడయ్యా. నేను చూసుకుంటాను. థామస్ ఫాదర్ వచ్చే ఆదివారం నీకు జ్ఞానస్నానం. రేపు స్టేజ్కి రా, జ్ఞానస్నానం గురించి ప్రకటించాలి. తాకుండా రా. తాకుండా వస్తాడేటి? తాకుండా వస్తాడు, చూస్తావేటి? అమ్మా ఇట్టొచ్చాడంట, సచ్చిదాస్ మోస్తుంటాడు. ఏయ్ రండ్రా, రమ్మంతంతే. థామస్ రా, నువ్వు రా, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రా. ఏంది లోన మాట్లాడేది? ఇది నా పరువుకు సంబంధించింది. ఈదుకోక అబ్బాయిడంటే నా పేరు చెప్పినాడంటే ఎవరు ఆలోచించుకుంటే దాని పుస్తకంలో రాశారంట. అడిగేందుకు దిక్కులేదనుకున్నా రేటి.
విషపల్లి రానివ్వండి, అందరిని నరికి పోగులేడతాను. ఇటీ చర్చిలో నరుకుతానో చంపుతానని మాట్లాడకూడదు. నువ్వేం మాట్లాడినా నెమ్మదిగా మాట్లాడు. ఏంది నెమ్మదిగా మాట్లాడేది? దాన్ని ఇలా చూడు, ఎవరికైనా తండ్రి ఎవరో తెలిసేది అమ్మ వల్లే. నా మాట కొంచెం విను. ఏందండి మీరు అనేది? రంకుతనం తప్పుడు పనులు చేసేటోళ్ళని పాతేసే చోట ఈ అమ్మను పాతేశారు. అట్లాంటి తిరిగిపోద్దని కొడుకీడు ఈడు సైతాన్ గాడు. పాపానికి పుట్టాడు, ఈడు పాపత్వర సత్తాడు. ఈ ఈదుకొక్కరెందుకండి సత్యలోకి రానెత్తారు? ఎందుకంటే పెంచి పోషిస్తారు. వీడు యేసుక్రీస్తు బిడ్డ, దేవుని సంతతి. అలాగైతే దేవుడి పేరు అబ్బ పేరని రాసుకోండి. ఫాదర్ కూడా చూడండి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నువ్వే కదండి కుట్టింది. ఎవరా ఎవరా అది? ఎవరా ఆడు? నేను పాతికి ఇదికొక్కలు పాతెట్టాను రా. వాటి పిల్లలన్నీ నా పిల్లలా? నోటికొచ్చినట్టు బాగుతున్నారు. కావాలంటే చెప్పండి రా, ఊడిసిన కుక్కల్ని తీసి బయట పారేస్తాను. నేనేం కావాలన్నా చేస్తాను, ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. నువ్వు చేసేది ఆవేశపడకు. నీ అమ్మలాగా ఒళ్ళమ్ముకునేవాడు అనుకుంటున్నావా? డబ్బిచ్చుకోవడానికి నేను నమ్మాను, మనసారా నమ్మాను. ఇటీ నువ్వు ఇంకా ఎందుకురా ప్రాణాలతో బతకడం? పోయి సావరా. ఇటీ చాలు, పెద్ద పెద్ద పురుగులాగా. చాలు, నువ్వు వెళ్ళు. పోయి సావు. ఇక నువ్వు వెళ్ళి కిటీ. కడుపు నిండిందంటరా నీకు? ఎందుకురా నీకు ఇంత ఆశ? దిక్కుమన్నాడు ఊరు పనులు తీసినావు కదరా. ఎంగిలి కొన్నిటికి అనకనగా వస్తుందే. ఎవరది? ఎవరు ఎవరు? పర్పన్స్. బర్గ్మన్స్ చూడు, బర్గ్మన్స్, బర్గ్మన్స్. మేరీ, ఎవరు అది ఇయ్యాలప్పుడు? అయ్యా పాదరయ్యా, ఏంది ఎంత రైతురాలా? కొంచెం నాతో పాటు వస్తావా? పడుకున్న పిల్లగాన్ని పొయ్యి మీద వేసి నొగ్గేసట్టయ్యా. చిన్న సహాయానికి రా. అట్టగానయ్యా. సమే ఏడపోతున్నా సమే? ఒక వ్యక్తికి దెబ్బ తగిలింది మేరీ, అందుకు రా. ఎవరో ఓడల్లో ఉండేటోళ్ళ ఉన్నాడే, చూస్తానికి మీసాల దూరలో ఉన్నాడు. సామే ఈ ప్రాంతం అంతా ఈల రాజ్యమే సామే. ఈడ పోలీసులు మిలిటరీ వాళ్ళు అంతా ఈల మనుషులే. ఇలా రా, ఇక్కడ గట్టిగా పట్టుకో. సామి వచ్చి పట్టుకో, రక్తం కారుతోంది. ఎవరో ఖచ్చితంగా చేస్తుంటారు. సామి మనకెందుకు ఈరోజు మెదలుకొని నేను ఎత్తుకెళ్లి సౌద్ రోడ్లు ఆడేద్దాం. బుల్లెట్ లోపల ఉంది. నేను అప్పుడే చెప్పానా ఓడలోళ్ళని. నాకు కావాల్సిన వ్యక్తి మేరీ.
నేను వీరికి కొంచెం బాకీ ఉన్నాను. బర్గవన్స్ శామ్ గుర్తొచ్చానా? ఫాదర్ శామ్, నేను చూసుకుంటాను. తెల్లారిక చర్చిలో చెప్పి పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్తారు. వద్దు ఫాదర్, తప్పకుండా నన్ను అన్ని హాస్పిటల్స్లోనూ వెతుకుతారు. డాక్టర్ల మీద నిఘా వేస్తారు. ఎవరు? వృత్తి విరోధులు, గోవా వాళ్ళు. ఎన్నో పాపాలు చేశాను. అందరి మీద పగతో నన్నే నేను నాశనం చేసుకున్నా. బుల్లెట్ ఇంకా లోపలే ఉంది. నాకు మళ్ళీ పునర్జన్మని ప్రసాదించారు. నాకు తగ్గే వరకు ఇక్కడ ఉంటాను ఫాదర్. కానీ చర్చికి తెలియకుండా దాచిపెట్టడం. ఆదుకోండి ఫాదర్, ప్లీజ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇక పాపానికి చోట్లేదు. థ్యాంక్ యూ ఫాదర్. ఫాదర్, ఫాదర్, ఒక చిన్న రిక్వెస్ట్. అది మీ ఒక్కరికే చెప్పుకోగలను. చెప్పండి. నాకు ఒక అమ్మాయి తెలుసు, పేరు సెలీనా. చిట్టి వరుసలో చిన్న రేవు దగ్గర తను ఉంటుంది. తను తోడుంటే నేను యేసు దారిలో పోతాను. ఏమ్మా ఫాదర్ ఇంటికి వచ్చారు, ఒక్కొక్క కాఫీ కూడా తాగనివ్వరేంటి? నమస్కారం. నేను వెళ్ళొస్తానమ్మా. అటగానమ్మా. తాటి బెల్లం కాఫీ పర్లేదా? నువ్వు బర్గ్మన్స్ ఎలా కలుసుకున్నావు? ఓ రోజు ఆయన ఎవరో చంపడానికి వచ్చినప్పుడు ఈడకొచ్చి దాక్కున్నారు. ఆదుకోండి అని అడిగితే కాపాడాం. తాగడానికి ఓ సట్టి గంజుంటే ఇచ్చాం. ఆయన ఎవరూ అని అడగలేదు ఫాదర్. ఓ తీపి కలగా వచ్చి మాటిచ్చి వెళ్ళిపోయారు. అయ్యా కోలుకున్నారు. గింజిచ్చాను, ఇంకా చలి జ్వరం తగ్గలేదయ్యా.
చాక్లెట్ ఇచ్చిన అమ్మాయి నీకోసే చూస్తున్నా. పట్టుకున్నాను, ఇక్కడ పట్టుకో. ఎక్కనా? ఏ అమ్మాయిలు అందరూ రండి, మీరు మనల్ని తీసుకుపోతారు. ఎంతో మంది లేం, 10 మందిమే. రోడ్డు తట్టుకుంటుందిగా. అందరూ మా కాన్వెంట్ అమ్మాయిలు. ఇది ఎస్లీ, ఈ అమ్మాయి మరియా, అది ఆగ్నెస్, ఇది యానా. నీ పేరేంటే? స్టెల్లా. ఏంటి బోట్లో కూర్చునే చోటంతా తడిసింది. చల్లగా ఉంది. కడల్లో పెద్ద పెద్ద అలలు వచ్చి పడతాయి కదా. అవును కదూ, నాకు కడల్లో పెద్ద అలలతో జాలీగా ఆడుకోవాలని ఆశ. కానీ నా దగ్గర బోట్ లేదే. బోట్ ఉన్నా కూడా నడపడం రాదే. బోట్ నడతావంటే మా బతుకు కడల్లో కలిసిపోతుంది. అలలతో ఆడుకోవాలంటే గుడ్డలన్నీ తడుస్తాయి కదా, ఊరికే లొడలొడ వాగుతాం. ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. అదే ఆగ్నెస్. అవునే, మదర్ తోలు చేస్తుంది. అందరూ ఏడబోతున్నారేటే. నువ్వు వస్తావా సాయి మాత గుడి తిరునాళ్ళకి? నేనెప్పుడు చర్చికి వెళ్ళనే. నేను తీసుకుపోతాను. మనసులో సూర్యోదయం అయినట్టు హాయిగా ఉంటుంది. ఎప్పుడు ఇంతే చిన్న పిల్లల్లో మాట్లాడుతుంది. అది మాటలను తెలుపుతాంది. ఒకళ్ళకిచ్చే డబ్బులే నా దగ్గర ఉన్నాయి, మిగతావి తర్వాత ఇస్తాను. పర్వాలేదా? పర్వాలేదు. నువ్వు నవ్వితేనే అందంగా ఉంటావు, అని ఉంటే అందంగా లేవు. స్తోత్రం. ఎస్లీ ఆగు. ఆయన లేడు. ఎవరు? నేను సెలీనా ఆడికి వెళ్ళినప్పుడు పడవలో ఎవరు లేరు. సెలీనా నాడు వదిలేసి నేను లగెత్తుకొచ్చాను. నువ్వు బయటంతా చూసావా? చూసా. అక్కడ రక్తం లాంటిది ఏదైనా? ఆయన అంతటా ఆయన వెళ్ళారుగా. డబ్బాలు ఎట్టిన మందు మాత్రలన్నీ ఎత్తుకెళ్ళిపోయారు. ఎవర్రా అది? సాములోరయ్యా? ఇంకో గలస్తాయి చూడు, సాములో 2 అమ్మాయిలు తెలినట్టు కనపడతాయి. ఈ దొంగ ఫాదర్నే. నీతో ఏమైనా చెప్పాడా? ఏం చెప్పలేదు. ఎక్కడికైనా వెళుతున్నట్టు తన మాటల్లో తెలిసిందా? లేదు. ఏదైనా ఆపదని చెప్పాడా? ఏం చెప్పలేదు. 4-5 రోజుల్లో ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం అన్నారు. ఇంకేం అనలేదు. మేరీ, ఆయన వచ్చేస్తారు. ఇక చేయగలిగిందేం లేదు. రేపే నువ్వు తనని తీసుకెళ్లి వాళ్ళ అత్తయ్య ఇంట్లో వదిలిరా. సరే సామే. మిగిలిన తర్వాత చూసుకుందాం. ఊరంతా ఉడికిపోతోంది.
కళ్ళారో చూసి పట్టుకున్నాను. ఇక మీరు తప్పించుకోలేదు. నిజం చెప్పండి. నేను జరిగిందంతా చెప్తాను. నా కథంతా అక్కర్లేదు. ఒక్క విషయం చెప్తే చాలు. ఆ అమ్మాయితో మీకున్న సంబంధం ఏంటి? యేసు ప్రభు సాక్షిగా ఆధారాలు జరగలేదు. దేవునికి స్తోత్రం. మీరందరూ ఏదో తప్పు జరిగిందని అనుకుంటున్నారు. మీ నమ్మకం, విశ్వాసం ఈ సభకి ఎంతో ముఖ్యం. అందరినీ బహిరంగ విచారణ జరుపుతాం. ఏంటండి సారణ అన్న ఆడేసే తక్కువ తరవేకుండా తప్పే ఉంది. ఏందే విచారించేది? అడిగిన దానికి సమాధానం చెప్పాలి. దేవుని సాక్షిగా నిజం చెప్పాలి. ఇక్కడున్న ఫాదర్ శామ్తో పాపపు సంబంధం ఉందా? దేహ సంబంధం ఉందా? ఇది యేసుదేవుని సన్నిధి. ధైర్యంగా నిజం చెప్పు. శాంతంగా ఉండండి. మరోసారి అడుగుతున్నా, ఫాదర్ శామ్తో దేహ సంబంధం ఉందా? ఉంది. ఏ ఫాదర్ రా? ఫాదర్ సామ్ని ఊరాళ్ళు పట్టు కొడుతున్నారు. తెలవదు నువ్వురా. ఎందుకు కొట్టారు? ముందు వాడికి రారా. ఎందుకు కొట్టారు? తెలవదు అంటున్నారు. వీళ్ళేనా ఫాదర్ శామని కొట్టింది? తప్పుడు కొడకల్లారా, అన్యాయంగా ఫాదర్ని సెలవెక్కించారు కదరా. మర్యాదగా మాట్లాడరా. రే ఎవరు పుట్టారా అదే? ఎవరు పుట్టారా అదే? పని చెడగొట్టమాకు. నీకు చెప్తుంది నీకే పోరా.
ఇంకా మీదట ఎవడైనా ఈ ఫోటో ఎట్టాడో ఆ పిల్లగా నీడే పేరు తామస్. ఎవర్రా శామ్? గురువా? నీ బాబా లేక దేవుడా? అతని కోసం కాగడ పట్టుకొని తిరుగుతున్నావు? ఇప్పుడు అతను ఎక్కడున్నాడో తెలుసా నీకు? విశాఖపట్నం జైల్లో 4 ఏళ్లు కఠిన శిక్ష. నేనెవరో తెలుసుంట్రా? ఎందుకు నేను ఇక్కడ తీసుకొచ్చామో తెలుసా? తెలవకుంటే నేనే వెతుక్కుంటూ వచ్చేవాడిని. ఫాదర్ శామ్ జైల్లో ఉండడానికి కారణం మీరే అని అందరూ అనుకుంటా ఉన్నారు. రే క్లారెన్స్, విన్నావా? వీడు ఫాదర్ కోసం పగ తీసుకోవడానికి వచ్చినవాడు. ఏయ్, ఏం చేస్తావరా? నరికి చంపుతావా? కాల్చి చంపుతావా? దానికి ధైర్యం కావాలి. పిరికి వాళ్ళ పని చేయలేరు. ఫాదర్ శామ్ కూడా చేయలేడు. ఫాదర్ శామ్ యేసు కట్టుపడ్డవారు. ఏరా మాటలాగినాయి? భయం నోరు నొక్కేసిందా? కాల్చి ఓడివైతే ఎప్పుడో కాల్చి ఓడివి. ఇట్లా ప్రశ్నలు వెయ్యో ప్రసంగాలు చెప్పావు. ఏమిరా? ఫాదర్ శామ్ లెక్చర్ ఇస్తేనే వింటావా? శామ్ చదివింది నేను చదివాను. వాడికన్నా తెలివైన వాణ్ణి. నా దారి బతికే దారి, వాడి దారి గొర్రెల మంద దారి. శామ్ దారిలో పెడితే నేను జైలుకు పోవాలనుకోవట్లేదు. ఫాదర్ శామ్కు మళ్ళీ తల తినడానికి సిద్ధంగా లేను. మరి నా ఊరు నా కాళ్ళట్టుకోవాలా? ఆ ఊళ్ళో ఉన్న అంతమంది నన్ను కొట్టినోళ్ళు, పుట్టి
పుట్టినట్టు నుంచి సైతాన్ కొడకాన్ని తిట్టినోళ్ళు, చచ్చి సామి అందరూ. అందుకు ఇలా ఉంటే పనికిరావు. ఎదగాలి, ఆకాశం అంత ఎత్తుకెదగాలి. వంగి చూసినప్పుడు చర్చి గోపురం కాలి పొటను వెళ్ళాకుండాలి. నువ్వు నాకు మళ్ళీ ఎదగాలి. నేర్చుకుంటాను. క్లారెన్స్, వీడు పావురా, వీడిని కాల్చి పారేయాలి, లేదా పక్కన ఉంచుకొని జాగ్రత్తగా ఉండాలి. నాకు ప్రశాంతంగా ఉండడం కన్నా జాగ్రత్తగా ఉండడమే ఇష్టం. నమస్కారం అండి. దెబ్బలు బాగా పడ్డాయా? ఒళ్ళంతా రక్తమయం, లోపల చితక్కొట్టారా శామ్? మంచిదే, ఎదిరించడం తెలుసుకున్నాను. ఇప్పుడు బలం మనసులో మాత్రమే కాదు, ఒంట్లోనూ ఉంది. కావాలంటే కొన్నాళ్ళు పోయాక చూడు, నన్ను కొట్టిన వాళ్ళు వచ్చి నా పక్షాన్ని నిలబడతారు, దేవుడి పక్షాన్ని. నైస్ 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 నైస్. కానీ మీ థామస్, ఎంతో ఆశతో పెంచుకున్న మీ థామస్ ఇప్పుడు నా దగ్గర ఉన్నాడే. అదే సైతాన్ ఆట. పాపం రుచి ఎలా ఉంటుందో వాడికి తెలిసేలా చేస్తాను. అప్పుడు నాకన్నా పెద్ద సైతాన్గా వాడు మారతాడు. నీ కోపం కసి నా మీద, వాడు వదిలేసి. తప్పు కదా, మన మధ్య పాత లెక్క అలాగే ఉంది కదా. ప్రతిరోజు పడుకునే ముందు మీ గురించే శామ్ ఫెర్నాండో శామ్ ఫెర్నాండో శామ్ ఫెర్నాండో అని మిమ్మల్ని తలుచుకుంటాను. నువ్వు ఇప్పుడు చెప్తోంది అబద్ధమా, లేక బుల్లెట్ తగినప్పుడు చెప్పింది అబద్ధమా? మీరు నన్ను చూసినప్పుడు నిజంగానే ఆపదలో ఉన్నాను. కాపాడతారని మాత్రం అనుకోలేదు, కాపాడారు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నాను, నా పాత బాకీ తీర్చుకోవడానికి. మిమ్మల్ని ఎలా వదిలిపెడతాను? సెలీనాతో చర్చలో అబద్ధం చెప్పించింది నేనే. బర్గ్మాన్స్, ఒక దేవతని అడ్డం పెట్టుకుని దేవదూతని బంధించాను. సెలీనాని అడ్డం పెట్టుకుని మిమ్మల్ని జైలుకి పంపాను. సెలీనాని పరలోకానికి పంపాను. ఫాదర్ కి కోపం రాకూడదండి బాబు. నైస్ 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 నైస్. రండి కిటి, ఎలా సాగుతుంది? బానే సాగుతుంది మిసాల్ ద్వారా. సొరసేపలట్టే గుంపు కదా, పెద్దగా సెక్కింగ్ గట్రా లేదు ద్వారా. సొరచాప రేట్ ఎలా ఉంది? దానికి ఎప్పుడు డిమాండే ద్వారా, మంచి రేటే పలుకుతాంది. దానికి డిమాండే, మంచి రేటే పలుకుతుంది. ఇదెంత రేటు పోతుంది? బ్లాక్ మార్కెట్ లో 1.5 లక్షలు అంటున్నారు. ధర కరెక్టేగా? మార్కెట్ ధర తెలియకుండా గంపలు గంపలు కసరు కమ్మితే నష్టం మనకే కదా. తమరెంత కమ్మారు? మార్కెట్లో నా సరుకుని నేనే డబ్బిచ్చి కొనుక్కునేలా చేశావే. నన్ను మన్నించండి మిసాల్ ద్వారా, నన్ను మన్నించండి. నేను తప్పు చేశాను, నన్ను మన్నించొద్దండి మిసాల్ ద్వారా. ఏ ఒక్క పనికి నన్ను మన్నించి పేడ భిక్ష పెట్టండి ద్వారా.
నేను సచ్చేదాకా తవరి కాళ్ళ కాడు కుక్కలా పడుంటాం దొరా. తవరు మీదట్టు ఇంకే తప్పు చేయిందరా, ఏ తప్పు చేయి కాళ్ళు వదిలిపెట్టం దొరా. నన్ను మన్నించారని చెప్పండి దొరా, మన్నించారని చెప్పండి. పొర కుక్క పోయి పని చూసుకోరని ఒక్క పాలనండి దొరా, ఒకేండి దొరా. ఈ కుక్కను మన్నించి ఒకేండి దొరా. థామస్, కడల్లో చేపలు పట్టే వాళ్ళని కాల్ చేయటం ఈ వేరే ఊరి వాళ్ళకి అలవాటైపోయింది కదా. చిట్టి జాబిలి ఓ జాబిలి గగన వీధి కాసుదేవుడు ఇన్నాళ్ళు ఒంటరిగా ఉన్నవిరో ఏంటి ఇదిలో ఒక ఏడకొచ్చింది? కారు ఎట్టుకుంటే చాలు అడ్డమైన గుడ్డు అడ్డుపడుతుంది. వచ్చినాడంటే నేను నరికి చంపుతాడు. తాగొచ్చినాడేంటి? వెళ్ళిపో. ఏం చేసి వచ్చినాడా? కిట్టిని కాల్చి చంపారు పొరుగురోళ్ళు. కడల పక్కన పడేసేలారు. ఏంద్రని అనేది? ఏంద్రని అనేది? ఆయన కడల పక్కకి ఆడిపోయాడు రా. నారాయణ తగ్గర పక్కకి కదలరా పోయింది. అబద్ధం ఆడతావేంద్రా? నా తాడి తెచ్చుదామనంట్రా. నా అమ్మను పుడిచి పెట్టాడు. అక్కడ కడల పక్కన నా చోళ్ళ పడి ఏడుస్తున్నాడు. తినపడదా నీకు? ఆయనకి మాత్రం నువ్వు అన్నట్టు జరిగిందా? నువ్వు నాశనం అయిపోతావురా. నువ్వే చంపుంటావు. ఎందుకురా చంపినా? చచ్చినాడా? నా పంప కొల్లేం చేసినావు కదరా. పెళ్లి జరగాల్సిన ఇంత కచ్చినం పెట్టించినావే. ఇవ్వండి, తొందరగా వెళ్ళాలి. స్తోత్రం. అన్నా, కొంచెం తొందరగా పోనీ. ఆగండి, ఆపండి, ఇప్పండి, ఇప్పండి, నేను ఉడికెళ్ళాలి. ఎగతాళైపోయిందమ్మా నీకు. నేను అప్పుడే అనుకున్నా మొహం చూస్తే తెలిసినట్టుగా ఉందే అని. ఇందా. ఇది నీ బోటా? స్పీడ్ గా పోతుందా? నేను అస్సలు గుర్తుపట్టలేదు తెలుసా. ఎవడ్రా మిడిమిడి చూపులు చూస్తున్నాడు అనుకున్నాను. పోవాలి? అదిగో ఆ తోపు దాటి కొంచెం దూరం వెళ్ళాలి. అక్కడే దావీద్ వాళ్ళ ఇల్లుంది. తొందరగా తొందరగా తొందరగా, ఫాస్ట్ 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 ఫాస్ట్. ఆహా, పరిగెత్తన్నా. నీ స్పీడ్ చాలదు. అయిపోయింది. ఓడిపోయా ఓడిపోయా ఓడిపోయా. స్తోత్రం. ఆగు, సైకిల్ నేను తొక్కుతాను, నువ్వు ఎక్కి కూర్చో. నేనే తొక్కుతా. వద్దు,
నేను స్పీడ్గా తొక్కుతాను. బైక్ అయినా స్పీడ్గా వెళ్తాను. స్పీడ్ గానా? సరే కూర్చో. నువ్వేంటి డాక్టరా? కాదు, నేను నర్సుని. ఎక్కడ చదివావు? మాకు నర్సింగ్ స్కూల్ ఉంది, అందులో నేనే ఫస్ట్ ర్యాంక్ తెలుసా. నాకు గోల్డ్ మెడల్ కూడా ఇచ్చారు. అమ్మా అమ్మా, పెట్టడం జరిగింది. పెద్ద పేరానికి ముప్పు వచ్చేట్టుందమ్మా. అమ్మా అమ్మా, తల్లి బిడ్డల్ని నువ్వే కాపాడాలమ్మా. ఏం ముందుగా చెప్పలేదు? అందరూ బయటకు వెళ్ళిపోండి. ఏంటిది? వెళ్ళండి, ఎవరెక్కడ ఉండకూడదు. వెళ్ళండి, వెళ్ళండి. ఓపిక చేసి, దేవుడు ఉన్నాడు, భయపడుతూ ఉండు చేసి. నేను చెప్తున్నానుగా, ఉండు. ఏంటమ్మా? ఓ బకెట్ వేడి నీళ్ళు, ఉతికిన పంచ ఒకటి కావాలేనమ్మా. తెస్తాను. కొంచెం రావా? తల చిక్కింది. ఎప్పుడు వాడకూడదు, చేతులతోనే తీయచ్చు అనుకుంటున్నాను. నా వల్ల కాదు పియా. రా టామ్, లోపలికి రా. పియా, నేనెందుకు? ఇంతమంది ఆడలు ఉన్నారుగా. చేప పొలుసులు తీయడానికి ఇలా గోళ్లు పెంచుకుంటారు. చూడు, గోళ్ల నిండా మురికి. నువ్వే బిడ్డను బయటకు తీయాలి. మరి చూసావుగా, ఇన్ఫెక్షన్ అయితే చేసి కాళ్ళు వేయడం చేయమన్నానుగా. రా, కూర్చో. తల బయటకు వస్తుంది చూడు, అప్పుడు భయపడకుండా పట్టుకు తీయాలి. జెస్సీ, జెస్సీ, నువ్వే ప్రయత్నించాలి. తల పైకెత్తి ముక్కు చేసి. జెస్సీ, 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 నా మాట విను. తల పైకెత్తి ముక్కు చేసి. జెస్సీ, ప్లీజ్ టామ్. వచ్చి నీ బిడ్డ చూసుకో. అందరూ వెళ్ళి తల్లి బిడ్డను చూడండి. ఒంటరిగా ఉన్నవిరా, నువ్వు కూడా ఒంటరిగా. ఒరే చెయ్యంత రక్తరా? ఎవరు వేసి పారేసావా? కొవ్వెక్కువైందిరా నీకు. పోలీసు తోడు సుత్తే చచ్చిపోతేనే రక్తం వస్తుందా? అయితే సావలేదా? ఇది వేరే రక్తం. ఏ రక్తం రా? ఇది యేసుక్రీస్తు రక్తం. తమ్మా తెక్క ముదిరిందిరా నీకు. సరే, నువ్వు అటనే అనుకో. తమ్మ తెక్క, తమ్మకి తెక్క, తమ్మకి తిక్క, తమ్మకి తిక్క, తమ్మకి తిక్క, తమ్మకి తిక్క, తిక్క తిక్క, తమ్మకు తిక్క. పోరా. అయ్యో మెల్లిగా, అది దాన్ని అలాగే మళ్ళా వదిలించుకోండి. నేను చెప్పేదాకా కట్టిప్పకూడదు. 2 వారాలు అలాగే ఉండాలి, సరేనా? అల్బీనా, మందులు కరెక్ట్ గా ఇస్తున్నారమ్మా? ఎవరు నువ్వు? ఇంతకు ముందు నేను ఎప్పుడు చూడలేదే. ఈ పేటేనా? ఎవరికైనా ఒంట్లో బాగాలేదా? ఊరికే మీతో మాట్లాడడానికి వచ్చాను. మాట్లాడడానికా? దేని గురించి?
నీ పేరేంటి? థామస్. పని చేస్తున్నావా, చదువుకుంటున్నావా? పడవ నడుపుతాను, చేపలు పడ్డానికి. స్తోత్రం స్తోత్రం. పియా నీకెలా తెలుసు? నా బోట్లో ఎక్కింది, అప్పుడు పరిచయం. పియా గురించి అడగటానికే వచ్చాను. పియతో నీకేమిటి పని? పియతో నీకేం పని అని అడుగుతున్నాను. చూడకుండా ఉండలేకపోతున్నాను. నీ ఉద్దేశం ఏమిటో నేను అర్థం చేసుకోగలను. చీచీ, బుజ్జి మాడు గట్టిపడిందే. తను ఓ చిన్న పిల్ల లాంటిది. ఒకసారి పరిచయం అయితే తన్ని మర్చిపోలేరు, మనసులో ముద్ర పడిపోతుంది. నిజానికి తనకు దేవత లాంటిది, కానీ వయసుకు తగిన మానసిక ఎదుగుదల లేదు. అర్థమయ్యేలా చెప్పండి మదర్. మెదడులో ఏ సమస్య లేదు. ఈ పెద్ద పెద్ద మేధావులుంటారే, సంగీతం, డాన్సు, లెక్కలు, వీటిల్లో ప్రతిభావంతులుగానే ఉంటారు. కానీ వాళ్లలో కొంతమందికి మనసులో పసితనం ఉంటుంది. అలాంటి మనసే తంది కూడా. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలకి తనే వెళ్లి మందులు ఇచ్చొస్తూ ఉంటుంది. తనలో ఉన్నది ఓ చిన్న మెడికల్ జీనియస్. కానీ తన చిన్నతనంలో ఏదో జరిగింది. ఆ తర్వాత మైండ్ అక్కడే ఆగిపోయింది. సైకలాజికల్ గా చెప్పాలంటే అది మనసు చేసిన తంత్రం. దానికి పెరగడం ఇష్టం లేదు. అక్కడే ఆగిపోదామని నిర్ణయించుకుంది. మళ్ళా వచ్చాడే ఈ సామి, ఇట్టొచ్చాడేటి? కేసయ్యా, ఈయన మూలాన ఏ గొడవ గట్రా జరగకుండా చూడయ్యా. ఏం డిమెన్స్, ఎలా ఉన్నావు? ముత్తు, నాకు బ్లాక్ టీ. అలాగే స్వామి. మళ్ళీ ఈ ఊళ్ళో ఏ పక్క పొలబడుతుందో ఎవరికి తెలుసు. అయినా ఎందుకు వచ్చినట్టు ఎంత ధైర్యంగా వచ్చి ఇదిగో ఇంకో టీ ఇవ్వు. అట్టనే స్వామి. ఈడకెందుకు వచ్చారయ్యా? పోండయ్యా, వెళ్ళిపోండయ్యా. నేను వెళ్ళిపోవడానికి రాలేదు. కొట్టి చంపుతారు. చంపని. అయ్యో, ఇంకా ఇక్కడ ఏం చేయడానికి వచ్చారు? ఎవరున్నారని వచ్చారు? యేసు ఏమైనా రమ్మని పిలిచాడా? కొట్టినా నేను ఇక్కడి నుంచి వెళ్ళను, శవంగానే వెళతాను. చంపాలనుకున్న వాళ్ళు చంపచ్చు. నాకు ఇక్కడ పనుంది, అది పూర్తయ్యాక నేను ఇక్కడి నుంచి వెళతాను. ప్రభువా, మా సహోదరి సహాయ మేరిని ఈ లోక జీవనము నుండి నీ యొక్క ఇష్ట ప్రకారము ఇదివరకే పిలుచుకున్నందువల్ల ఈమె యొక్క దేహమును మేము మరల నమ్మకముతోను గౌరవముతోను ఈ భూమికి అర్పించుచున్నాం. ఈ దేహపు ఆత్మ ఈ భూమిపై జీవించినప్పుడు సర్వకాలము పాపమును తలుచుకొని పశ్చాత్తాపము చెందినది స్వామి. ఎప్పుడు నీ నామమునే ప్రార్థించినది అయ్యా. కనుకనే ఈ సమయమున ఈమెను తిరిగి నీకు అర్పించుచున్నాము ప్రభు. ఈ ఆత్మను నీవే పరిశుద్ధము చేసి పవిత్రము చేసి ఆశీర్వదించి ఈమె నక్షత్రము వలె నిత్యము ప్రకాశించేలా అనుగ్రహించుము ప్రభువా. ఆమెన్. లోకాన్ని గెలిచితివి నీ సేవా ధర్మముతో, ఆత్మ శాంతించాలి. దేహము నెరిగిన బంధువులు
థామస్, బాగున్నావా? చూసి చాలా రోజులైంది. నువ్వు వేరే దారిలో ఎంతో దూరం వెళ్ళావని విన్నాను థామస్. తిరిగి మాట్లాడేంత దూరమా? వస్తాను ఫాదర్, వేరే పనుంది. థామస్, నువ్వు నాకు ఆ దేవుడిచ్చిన వరానివి థామస్. చెయ్యి వదిలేసావా? చెయ్యి వదలేదు ఫాదర్, చెయ్యి జారిపోయింది, కింద పడి ముక్కలైంది. అందుకని నువ్వు నా మొహం చూస్తే మాట్లాడలేకపోతున్నావు? చెయ్యకూడనివి ఎన్నో నేను చేశాను. 13 ఏళ్ళుగా మీరు నాకు నేర్పినవన్నీ 13 రోజుల్లో తీసి పారేశాను. థామస్, బగ్మన్స్ నువ్వు ఒకటేనని చెప్పు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నీ లోపల కొంచెం కూడా వెలుగులేదని నా మొహం చూసి చెప్పు. ఈ లోకంలో ఏ మనిషిలోనూ దేవుడిని చూడలేదని చెప్పు. చెప్పరా? నేను ఎవరని తెలుసా? తెలుసమ్మా, టామ్, పడవబ్బాయివి. అది కాదు, నేను సరైన వాణ్ణి కాను. చాలా పాపాలు చేశాను పియా. పాపం అంటే? పాపం అంటే చెయ్యకుండా పనులు చెయ్యటం పాపం. నేను మదర్కి తెలియకుండా పెట్టుకుడు దూకొస్తానే, అదంటావా? కాదు, ఇది ఇంకో రకం. చక్కెర కాచేసి తింటానే, అదేంటావా? నీకు పాపం అంటే ఏంటో తెలీదా? ఒక మనిషికి రాయి కట్టి సముద్రంలోకి తోసేయటం పాపం. ఇంకో మనిషిని తుపాకీతో సూటిగా కాల్చడం పాపం. ఇంకొకరిని కత్తితో తల నరికి పారేయడం పాపం. ఈ చేతల్లిండా పాపమే. సరే, ఇక మీద చేయకే. ఏంటి ఈ విషయం నేను ఎవరితోనూ చెప్పను, మదర్ తోటి కూడా చెప్పను. ఓకే ఓకే? చేయి చూపించు. ఇప్పుడు అంతా పోయింది. రా రా, రమ్మని చెప్పగానే రావాలి. టామ్ రా. ఎవరొచ్చారో చూసారా అయ్యా? నేను మీతో మాట్లాడటానికి వచ్చాను. ఫాదర్, మీరు నా గురువు, నన్ను తయారు చేసిన వారు. నా ద్వారా మీరు దేనికోసం వెతికారో నాకు తెలియదు, కానీ మీ ద్వారా నేను అన్నీ తెలుసుకున్నాను. ఒక స్థితిలో సైతంతో కలిసి కొంత దూరం వెళ్ళాను, కానీ ఇప్పుడు నాకు ఓ కొత్త దారి తెలిసింది ఫాదర్. ఒక అమ్మాయి, ఒక దేవత నాకు చూపించింది. నా చెయ్యి పట్టుకుని ఆ దారిలో తీసుకుపోయింది. మీరు నేర్పించిన దారే ఫాదర్.
నేను ఆ దారిలో బతకాలని ఆశపడుతున్నాను. నీ ఆశీర్వాదం కావాలి. ఎవర్రా ఆ దేవత? నేను మార్చలేని థామస్ని మార్చింది. స్తోత్రం. స్తోత్రం. ఫాదర్ శామ్, నేను ఇప్పుడు ఫాదర్ కాదు. ఏ మీరే టామ్ కి ఫాదర్, మదర్, గార్డియన్ అన్ని. నాకు మదర్ సుపీరియర్ కూడా మీలాగే, కొంచెం స్ట్రిక్ట్, కానీ మీలాగే. మీరు పుట్టినప్పుడు మీకు బంగారు ఉయ్యాల చేయించారట, అవునా? అవన్నీ వదిలేసి ఫాదర్ గా వచ్చారా? దేవుడంటే అంత ఇష్టం. స్తోత్రం. ఇంకా మాట్లాడు. అంతేనా? మాట్లాడబోయ్. ఏం కావాలంటే మాట్లాడు. నాకేం అక్కర్లేదు. నాకు మా అమ్మ కావాలా? ఏడుంది మా అమ్మ? ఏడున్నావే అమ్మ? నేను ఇడిచిపెట్టిపోయావు ఎందుకే? ఏడుంది మా అమ్మ? నాకు కావాలా? ఏడున్నావా అమ్మ? నాకు కావాలరా మా అమ్మ. అయ్యా తిట్టయ్యా, ఏడున్నాగా గిట్టి. దేవుడి దగ్గర ఆశీర్వాదం తీసుకో. తన కన్నవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకో. వెళ్ళరా. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మదర్ చెప్పండి, చెప్పండి మదర్. పియా నాదా? కాదు, అనాథ కాదు. తనకు అమ్మా నాన్న ఉండొచ్చు, చుట్టాలుండొచ్చు, ఎంతో ఆస్తి ఉండొచ్చు. తన పేరు చూసావా? ఈ ఊరి పక్క పేర్లకు మళ్ళీ ఉందా? బీయాట్రీస్. అమ్మ నాన్న ఉన్నారా? కుటుంబం ఎక్కడుంది? చిట్టి వలస వాళ్ళ? ఏం పేరు చూడటానికి రావటం మానేశారు? అది పెద్దింటి వ్యవహారం. పెద్దింటి వ్యవహారం అంటే? 1000 పనులుంటాయి. 1000 పనులంటే? ఆ పనులు నాకు చెప్తారా? మీసాల ధరలకు కొన్ని వేల పనులుంటాయి. అందుకని ఒక్కసారి కూడా మీసాల ధర ఏమన్నారు? ఏం నీకు వినపడదా? చెవిలో డ్రాప్స్ ఏమన్నా ఏమంటావా? ఒకే ఒక ప్రశ్న చివరిసారిగా. మీసాల ధర అంటే చిట్టి వలస మీసాల ధర? వర్క్మెన్సా? థామస్, వర్క్మెన్సేనా? నీకు అమ్మా నాన్న ఉన్నారా? లేరు. ఇలా చూడు, దేవుడి మీద ఒట్టేసి చెప్పు, నీకెప్పుడు తన చూడడానికి రానని. ఓ ఓ నేను నిన్న చోటుకు తీసుకెళ్తాను. నీకేదైనా జ్ఞాపకం వస్తే నాకు చెప్పు. ఇక్కడ వస్తే నేను ఒక్కదానే ఉండాలి. తొందరగా వస్తావుగా? ఇది ఆడ కట్టేయలేదు. పియా ఆగు, పియా పియా ఆగు.
పియా ఒరే తామసు ఏంద్రా ఇదే ఈ పిల్లని ఎడ తీసుకొచ్చావేంద్రా? మనిషికి పాపం చేయడం నేర్పడం అంటే నడక నేర్పడం లాంటిది. కాళ్ళకి నడక తెలుసు మంత్రి గారు, కానీ మంచి నేర్పటం ఉందే, ఎగరటం నేర్పటం లాంటిది. అదంత తేలిక కాదు. వాడికి రెక్కలు రావాలి. నాన్న నాన్న అమ్మా చాలు. అమ్మా ఆపమనగా ఆపమే. ఆపమంటే ఆగరా. నువ్వు ప్రాణాలతో ఉండాలన్నా, నా అంత అవ్వాలన్నా నువ్వు 2 గీతలు దాటాలి. ఒకటి ఫాదర్ శామ్, 2 పియా. నిర్ణయించుకోరా. ఎంత పని చేసావయ్యా, ఎంత పని చేసావు. వాటి మీద నాన్న తిట్లు తిట్టారు. ఇలా తీసుకొచ్చావే, నీకు మనసు ఎలా వచ్చింది? బావుతులకి రాపియా. నుండే చూసాయా ఏడు దిగో ఇలా బై శామ్, ఫాదర్ శామ్, ఏసు గారాల బిడ్డ. సైతాను కొడుకుని వచ్చాను నేను తీసుకుపోవటానికి. రాబోయ్, నడు సముద్రంలో ప్రార్థన చేద్దాం. రారా. నీకేమైంది? బుద్ధి చెదిరిందా? మంచికి ఈ లోకంలో చోట్లేదురా. నాకు తెలియకుండా మంచి నా ఒంటికి అంటుకుని ఉంటే దాన్ని కాల్చి పూర్తి చేస్తాను. అది నా సొంతమైనా సరే, నా బిడ్డ పియా అయినా సరే. పియా? అమ్మా అమ్మా, చాలరా. నన్ను పురుగులా చూసేవాళ్ళు ఎవరు ఈ లోకంలో ఉండకూడదు. అందరినీ యేసు దగ్గర పంపుతాను. ఈ బర్గ్మెన్స్ పంపుతాడు, ఫాదర్ శామ్ ని పంపుతాడు, ఆ కుక్క థామస్ ని పంపుతాడు, నా బిడ్డ పియాని పంపుతాడు. ఇప్పుడు ఏం చేయాలంటాడు బర్గ్మెన్స్? నడి సంతరంలో ఉన్న మీసాలరా, వద్దు మీసాలరా. ఎన్నాళ్ళు మీకు అన్ని వారాలను తోడుగా ఉన్నాం, కానీ దీనికి మాత్రం నేను ఒప్పుకోను. ఏవరా, అది నా కూతురనా?
నాకే బంధాలు లేవు. పోనీ అరవకండి మదర్, నేను అన్నిటికీ తెగించినవ్వండి. నేను చెప్పేది వినండి. ప్రియా ఎక్కడుంది? నేను వెంటనే తనని చూడాలి. ఇలా చూడు, నీ బెదిరింపులకు నేను భయపడే మనిషిని కాదు. తనను నువ్వు చూడలేవు అంతే. తను లేకుండా నేను వెళ్ళను మదర్. నేను ఇక్కడే చచ్చిపడిపోయినా సరే. ఇది ఇన్స్టిట్యూషన్, దీనికంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఒక్కటి మాత్రం చెప్పగలను, తను ఇక్కడ లేదు. చీకటి నుంచి వెలుగులోకి తీసుకువెళ్లే దేవత యేసు దగ్గరికేగా వెళ్ళాలి. నేను పంపుతా. చూడు ఎక్కడికి తీసుకొచ్చాను. కిందకి తొంగి చూడు. యేసు, మీ అమ్మ అందరూ కనపడతారు. నువ్వు వెళ్తావటే? ఏయ్, నువ్వు నా కూతురువేగా? జ్ఞాపకం ఉందా? 15 ఏళ్ల క్రితం మనం అందరూ ఇదే బోట్లో ఇక్కడికి వచ్చాం. అప్పుడు నీకు ఈ కడలి చూపించాను, అందులో ఎగురుతున్న సొరచాపల్ని చూపించాను. అప్పుడే నిన్ను అంతం చేసి ఉండాలి. తప్పు చేశాను. వర్క్మెన్స్ కి ఏ బంధం అనుబంధం ఉండకూడదు. ఎక్కడ అపార్ట్మెంట్స్? ఆ సైతాన్ నాకు సవాల్ ఇస్తున్నాడు, పెద్ద సవాల్. నువ్వు చేయగలవని అడుగుతున్నాడు. నేను చేయగలను. సైతాన్ అడుగుతున్నాడుగా, నేను చేయగలను. ఎందుకు చెక్కుతున్నాను? ఎందుకు చెక్కుతున్నావు? చేయగలను. తప్పిపోయిన గొర్రె పిల్లల తిరిగి వచ్చావా థామస్? సైతాన్ కూతురు ఒక దేవత. తమాషాగా లేదురా? నాకు తెలీదు. కడల్లో సొర చేపలకు తెలిసి ఉండొచ్చు. ఏమైంది ఫాదర్? ఇక్కడ రండి ఫాదర్. ఇలా చూడండి ఫాదర్. బియ్యకేమైంది ఫాదర్? ఏం చేసావురా? చంపావంట్రా? అలా అవుతావనుకున్నాను కాదరా. చివరికి దారి మార్చుకున్నావు. యేసు దారిలోకి వెళ్ళావు కదరా.
గెలిచారు, నేను ఓడిపోయాను. లేదు బద్మాన్, ఇక నా వల్ల కాదు, నువ్వే గెలిచావు. ఫాదర్, నువ్వు ఎలా నన్ను చెప్తావు? నీకేం హక్కుంది? నువ్వు చేసిన తప్పుకి నా మీద పగ తీసుకుంటావా? నీ వల్లే కదయ్యా నేను ఇలా అయ్యాను, నీ వల్లే కదా నేను నాస్తికుడు అయ్యాను. మీరు కూడా నన్ను చంపారంటే ఈ లోకంలో మంచికి స్థానం లేకుండా పోతుంది. ఫాదర్ వద్దు, ఫాదర్ వద్దు, వద్దు. చెయ్యని తప్పుకు నీ వల్ల జైలుకు పోయారు. ఇప్పుడు నేను చంపే సంతోషంగా పెడతాను. ఇప్పుడు కూడా నేనే గెలిచింది. ఓడింది నువ్వు, నేను గెలిచిన వాడిగా సస్తాను, నువ్వు ఓడిన వాడిగా బతుకు. వదలరా, వదలు, వదలు. యువతలు లాగండి ఫాదర్, నా మాట వినండి. పాత థామస్నైతే సొరకి ఎరగా పడేసేవాణ్ణి, కానీ నీ కూతురు నన్ను మార్చింది, క్షమించటం నేర్పింది. అలాంటి దాన్ని చెప్పావే. ఆ దేవతని మనసులో ఉంచుకొని నా చేతులతో నిన్ను చంపలేను. నన్ను మెచ్చిపోయావురా థామస్. ఇక చావలేదు, నా కూతురు చావలేదు. వర్క్ మ్యాన్స్ చంపలేకపోయాడు, వర్క్ మ్యాన్స్ ఓడిపోయాడు. ఎక్కడా? వర్క్ మ్యాన్స్ ఓడిపోయాడు, వర్క్ మ్యాన్స్ ఓడిపోయాడు. యా ఇలా చూడు పియా, నేను టామ్. ఇలా చూడు, భయపడ్డావు కదూ పియా, నీకేం కాలేదు, నయమైంది. పియా, నేను గుర్తుపట్టలేదా పియా? నేను నీ టామ్ పియా.
పియా, నీకేమీ కాలేదు. నేనున్నాను. జ్ఞాపకం ఉందని చెప్పు. టామ్ అని చెప్పు. పియా, తెలీదని చెప్పుకో పియా, తెలీదని చెప్పుకో పియా.